స్థలాల సమస్యలపైన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో పేదల వద్దకు వెళ్లి వారి నుంచి అర్జీలు స్వీకరించాలని అన్నారు. దాసరి భవన్లో సిపిఐ అన్ని జిల్లాల నగర పట్టణ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమైక్య రాష్ట్ర స్థాయి నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తొలుత సమావేశంలో 3 తీర్మానాలను ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రసంగిస్తూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాల హామీ ఇచ్చిందని, ఆ హామీ సాధన కోసం పార్టీ శ్రేణులంతా ప్రజల్లో నిరంతరం మమేకమవ్వాలని సూచించారు. ఎవరైతే ఇళ్ల స్థలాల సమస్యలను ఎదుర్కొంటున్నారో వారిని గుర్తించి అర్జీలు సమర్పించాలని అన్నారు. రాజీ లేని పోరాటాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, ఆ దిశగా పార్టీ బలోపేతం పైన దృష్టి కేంద్రీకరించాలని కోరారు. పెరుగుతున్న ధరలపైన నిర్వహించే పోరాటాలలోనూ ప్రజలు భాగస్వాములు చేయాలని కోరారు. ప్రభుత్వము ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా వారు తీర్మానం చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ప్రతి పేదవాడికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాము. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా పెంచుతామని వారు చెప్పారు. చాలా సంతోషము. అది చేయమని చెప్పి కోరడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరినీ కూడా సమీకరించి ప్రభుత్వానికి అర్జీలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రకాల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం.